హలో అండి, నమస్తే. ఈరోజు రిబ్బన్ పకోడీ చేస్తున్నానండి. ఇది ఉప్పు వేసుకున్నాను, వాము, తెల్ల నువ్వులండి, తెల్ల నువ్వులు, కారము, మన రుచికి సరిపడా కారం అన్నమాట, కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది ఈవినింగ్ స్నాక్ ఐటెంగా తినడానికి చాలా బాగుంటుందండి. ఈ రిబ్బన్ పకోడా ఎప్పుడు జంతికలు అవి కాకుండా ఇలా వెరైటీగా కొద్దిగా ఉప్పు పడుతుందండి. కారం కూడా మనము వేసుకోవచ్చు ఇలాగనే ఇంత. వెన్న అండి, ఒక గరిటెడు ఇంకా వెన్న తీసాను. ఇదే పొద్దున్నే తీసింది, ఫ్రెష్ ఇది ఇంటిది. ఒక పెద్ద చెంచాడు వెన్న అండి. మనం ఇష్టమంటే వేడి నూనె కూడా వేసుకోవచ్చు, లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నాకు వెన్న తీసాను కాబట్టి వెన్న వేసుకుంటున్నానండి. పిండి ఇలా కలుపుకోవాలండి, కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. సాఫ్ట్గా ఉండాలన్నమాట, మెత్తగా ఉండకూడదు. ఒక 10 నిమిషాలు పెట్టేయాలండి ఇలా కలిపి. ఇలా పిండి కలిపేసి సాఫ్ట్గా ఉండాలండి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి, మరి గట్టిగా ఉండకూడదు, మరి పలచగా ఉండకూడదు. ఇలా పెట్టేసి 10 నిమిషాలు సెట్ చేయనివ్వాలండి. 10 నిమిషాలు అలా మూత పెట్టేసి తర్వాత మనము చేసుకోవాలి.